ఇది దీన్ని నిర్వహించే శక్తి గోపాలకృష్ణ గారికి ఇచ్చి ధన్యుణ్ణి చేస్తున్నాను అని అమ్మ ఆ రోజు అందని నా నమ్మకం. ఎందుకో తెలుసా అండి, రేపు ఆదివారం నాడు పార్వతీ కళ్యాణం ఎలా చెప్పబడిందో అలాంటి కళ్యాణమే మనం చేస్తాం, మామూలు కళ్యాణం కాదు. ఆ రోజు ఊరేగింపులో బ్రహ్మగారు ఎలా వచ్చారో, సరస్వతి ఎలా వచ్చిందో, లక్ష్మీదేవి ఎలా వచ్చిందో, నారదుడు ఎలా వచ్చాడో, ప్రమదగణాలు ఎలా వచ్చాయో, సప్తర్షులు ఎలా వెళ్ళారో అలాగే మేకప్పులతో వస్తారు. సప్తర్షులు కూడా మేకప్ వేసుకుని ఋషుల కిందే వేదం జరుగుతూ పెడుతుంటారు. దాని ముందు ఎద్దులు నడుస్తాయి, దాని ముందు గుర్రాలు నడుస్తాయి, చతుర్ముఖ బ్రహ్మగారు ఎడతారు, ఆయన వెనకాతల వేదం జరుగుతూ ఋషులు పెడుతూ ఉంటారు. సరస్వతీదేవి వెడుతుంటుంది, చతుర్ముఖ బ్రహ్మగారు వెడతారు. ఇక్కడ కళ్యాణం జరుగుతున్నప్పుడు కూడా పార్వతీ కళ్యాణం లాగే ఆ పైన వేదిక మీదకెక్కి శంకరుడికి బుగ్గ చుక్క పెట్టడం, శంకరుడికి తలంబ్రాలు వేస్తున్నప్పుడు ఆయన జటాజూటాన్ని కొద్దిగా ఎత్తి పెట్టడం, ఇవన్నీ ఎవరు చేస్తారో తెలుసా? చెల్లెలు కాబట్టి సరస్వతీదేవి చేస్తుంది. వేదిక మీద సరస్వతీ రూపంలో ఉంటుంది ఆవిడ. మేకప్ అనకపోతే అర్థం కాదు కాబట్టి ఆ మాట అనవలసి వస్తుంది. అలాగే గౌరీ తపస్సు చేసినటువంటి పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి అన్నగారు చెల్లెలు కాబట్టి, కన్యాదానం పీటల మీద కూర్చుంటున్న వాళ్ళు మేనకాహిమవంతులు కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణు స్వరూపంలో ఉన్న వ్యక్తి బుట్ట ఎత్తి లక్ష్మీదేవిని తీసుకొస్తాడు పీటల మీదకి. మీరు ఆ కళ్యాణం అక్కడ ఎలా జరిగిందో ఇక్కడ అలా జరగడం చూద్దురు గాని. అక్కడ మైనాకుడు తీసుకొచ్చాడు పెద్ద తమ్ముడిగా, పెద్దన్నగారిగా. ఇక్కడ శ్రీ మహావిష్ణువు తీసుకొస్తారు. తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెడతారు. తర్వాత కళ్యాణం ఎలా జరుగుతుందో, అందులో ఎన్ని చమక్కులు జరుగుతాయో మీరు చూద్దరుగా. శివమహాపురాణంలో ఎలా చెప్పబడిందో అలా ఆనాడు అంత ఆక్రోశం పొంది మనకి పాఠం చెప్పడానికి అంత బాధపడి వెళ్ళిపోయిన తల్లి పార్వతిగా వచ్చింది కదా. ఆ తల్లికి మనం ఎలా సంతోషాన్ని పొందుతాం? ఆ తల్లి అనుగ్రహంతో కదండి సర్వమంగళారూపంలో ఐదోతనం నిలబెడుతోంది. ఆ తల్లి కదా బిడ్డల్ని ఇస్తోంది. ఆ తల్లి కదా మనలో శక్తిగా ఉంది. ఆ తల్లి కదా అన్నం పెడుతోంది అన్నపూర్ణగా. అటువంటి తల్లి కళ్యాణానికి మనం ఏం చేస్తాం? నా దగ్గరికి ఒక ప్రతిపాదన వచ్చింది. కొందరు ఐశ్వర్యవంతులు, వాళ్ళు తప్పు చేశారని నేను అంటలేదు, వాళ్ళు చాలా సహృదయంతో వచ్చారు. అయ్యా, ఈ పార్వతీ కళ్యాణానికి కావలసినటువంటి ధనాన్ని సమకూరుస్తా ఉన్నారు. నేను చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఎన్నడూ జరగనటువంటి అపూర్వమైన క్రతువు జరుగుతున్నప్పుడు అందులో ఒక్కరివో ఇద్దరివో డబ్బులు వెయ్యడాన్ని అంగీకరించేవారు కాదు. అందరిది ₹1 రూపాయో పావలాయో పడవేసింది. ఇది జన్మజన్మాంతర సుకృతం అనేవారు. అలాగే రేపటి రోజున ఎల్లుండి 2 రోజుల పాటు నేను గోపాలకృష్ణ గారికి ఏం చెప్పానంటే, ఈ కళ్యాణానికి మాత్రం ఎవరో ఒకరిది ఇద్దరిది సొమ్ము ఖర్చు పెట్టవద్దు. కాకినాడలో ఉన్న భక్తులందరి చేతులు ఏది వేస్తే హుండీలో పడాలి. ఎవరు ఏం వేశారో తెలియక్కర్లేదు. చప్పుడు అవ్వకుండా వేసే ప్రయత్నం చెయ్యండి. అంటే నాణములు వేయకుండా కాగితాలు వేయండి. వేస్తే రేపు సాయంకాలం హుండీలో మీరు వేసినటువంటి ద్రవ్యంతో సీల్ చేస్తారు. ఎల్లుండి మళ్ళీ హుండీ తీసుకొస్తారు. 2 రోజులే మనకు అనుమతిస్తాం. పంచమి చాలా గొప్ప రోజు కాబట్టి ఆ రోజు పొద్దున్న విఘ్నేశ్వరుడు బియ్యం మీదు కడతారు ఇక్కడ. ఆ రోజు సాయంకాలం 1 పావు గంట ముందే నేను ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. మనందరం ఇన్నేళ్ల తర్వాత, ఇన్ని జన్మల తర్వాత పార్వతీ కళ్యాణానికి మన పురుషార్థం పడింది. మీ అందరూ చూసి సంతోషించేటట్టు ఈ మధ్యలో ఖాళీ చేయించి అందరి సమక్షంలో హుండీలో ఉన్న డబ్బు కింద పోసి ఆ డబ్బుని లెక్క పెట్టి ఇంత డబ్బు వచ్చింది అని మీ అందరికీ చెప్పి రంగరంగ వైభవంగా డబ్బు కళ్యాణానికి, కళ్యాణానంతరం మనందరం భోజనాలు చేయడానికి ఖర్చు పెట్టుకుందాం. ఖర్చు పెట్టుకుని మన అందరూ తరిద్దాం. అందరూ ఎంతైనా సరే ఎవరికి తెలియక్కర్లేదు అందులో వేసి ధైర్యం కమ్మని నా కోరిక. నేను డబ్బుల కోసం ఇలాంటి విర్రి వేషాలు వేయను. ఒక్కటి గుర్తించండి, చెప్పేవాడికి చెప్పడానికి యోగ్యత ఉండాలి. నేనే చెయ్యకుండా నేను మీకు ఎలా చెప్తాను? అందుకే ఉత్తరక్షణం నేను మీకు ఈ మాట చెప్పడానికి నాకు అధికారం రావడం కోసం నేను నా వంతు హరస్సుగా పార్వతీ కళ్యాణానికి ఒక ₹500 గోపాలకృష్ణ గారికి సమర్పిస్తున్నాను. రేపు హోరీ పెట్టగానే గోపాలకృష్ణ గారు ఇవాళ తదియ ఉంది కాబట్టి మీరు వచ్చి గురువు గారు ఇవ్వడం ఏంటని మళ్ళీ మీరు చేతులు కట్టుకుని చేతులు నలుపుకుని తప్పట్లు కొట్టి చేయొద్దు. ఈ డబ్బులు పుచ్చుకోండి. ఎక్కడున్నారు గోపాలకృష్ణ గారు? ఇదిగో ఈ ₹500
రేపు హుండీ పెట్టగానే వేయండి. చక్కగా మన కాకినాడ వాసులందరి ద్రవ్యంతో అద్భుతమైన పార్వతీ కళ్యాణం చేద్దాం. అమ్మా మీ అందరూ మనందరం ఆ రోజు కని విని ఎరుగని ఊరేగింపులో వద్దాం. ఎటువంటి ఊరేగింపు అంటే దీని గురించి తెలుసుకుని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి నేను అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొచ్చేస్తున్నానన్నారు. నేను నడుస్తానయ్యా అన్నారు. మీరు తెలుసుకోండి, మేము పిలవలేదు, మొన్ననే వచ్చారు, మళ్ళీ పిలవకూడదని మేము పిలవలేదు. ఆయన అన్నారు ఇంత కార్యక్రమం జరుగుతుంటే ఎక్కడో నేను కూర్చుంటానా, అన్ని కార్యక్రమాలు రద్దు. కర్ణాటకలో నేనున్నా సరే ఉరకల పరదల మీద 24వ తారీఖు అర్ధరాత్రి అయినా వచ్చి 25 పార్వతీ కళ్యాణంలో నేను నడుస్తానన్నారు. మనందరం అద్భుతంగా ఆ రోజున ఊరేగింపుగా వద్దాం. వచ్చి కని విని ఎరుగని రీతిలో పార్వతీ కళ్యాణాన్ని మనం ఇక్కడ చేసుకుందాం. కాబట్టి అలా ఆ రోజున తల్లి పార్వతీదేవిగా జననం అందింది. జననంలోని అక్కడ హిమవంతుడి యొక్క కుమార్తెగా పెరిగి పెద్దదవుతోంది. హిమవంతుడికి కుమార్తెగా పుట్టింది కాబట్టి హైరవతి అని పిలువబడింది. పర్వతరాజపుత్రి కాబట్టి పార్వతి అని పిలువబడింది. చిన్న పిల్లగా పుడితే ఆవిడెవరో తెలుసు కదండి హిమవంతుడికి. హిమవంతుడు వెళ్ళి చెప్పేట నిజంగా పోతనగారు పరవశించి రాసుకున్నారా పద్యాలు. కడు ఎండిపోయిన ఘనతటాకమునకు వరిపూరము నిండ వచ్చినట్లు తన రాక తరిచూచి వనజంబులుబ్బంగ పొలుపొంద నర్కొండు పొడిచినట్లు కమలహీనంబైన కమలాకరంబులో కమలపుంజంబులు కలిగినట్లు ఘన తమ పటలంబు కప్పిన మింటిపై తుది చంద్రబింబంబు తోచినట్లు గిరిలలోన నొక్క గిరినైన నా పేరు వెలయ చేసి తిప్పుడు జలజనయన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అన్నట్టు. నిజంగా ఆయన అంటాడు కడు ఎండిపోయిన ఘనతటాకమునకు వరిపూరము నిండ వచ్చినట్లు. ఎండిపోయిన చెరువు పెచ్చులుగా మట్టి రేగిపోతుంటే ఇది ఒకప్పుడు చెరువు అండి ఇప్పుడు ఎండిపోయింది అని అందరూ అంటుంటే అద్భుతమైన వర్షం కురిసి మళ్ళీ ఆ చెరువు నిండితే ఆ చెరువు ఎంత అందంగా ఉంటుందో. అమ్మా ఇవాళ నా ఇల్లు అలా ఉంది. తన రాక తరిచూచి వనజంబులుబ్బంగ పొలుపొందనర్కొండు ఒడిచినట్లు. తామర పూలు వికసించడం కోసమని సూర్యుడు ఉదయిస్తే చాలని అలా తపస్సు చేస్తే సూర్యబింబం ఉదయించి కిరణములు పడితే ఆ కిరణ స్పర్శ చేత తామర పూలు విచ్చుకున్నట్లు కమలహీనంబైన కమలాకరంబులో కమలపుంజంబులు కలిగినట్లు. కమలములు లేనటువంటి సరోవరం కళాహీనంగా ఉంటే అందులో మళ్ళీ కమలములు పుడితే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా తటాకం అయినట్టు ఘనతమ పటలంబు కప్పిన మింటిపై తుది చంద్రబింబంబు తోచినట్లు. చీకటిగా ఉన్న ఆకాశంలో చంద్రబింబం ఉదయిస్తే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా చంద్రబింబం ప్రకాశిస్తున్నటువంటి ఆకాశం వెలుగొందినట్టు. గిరిలలో నన్నొక్క గిరినైన నా పేరు. అమ్మా ఎన్ని కొండలున్నాయో లోకంలో, అలాంటి కొండల్లో నేను కొండనమ్మా. ఇన్నాళ్ళు నన్ను ఏమనేవారో తెలుసా? ఆ కొండ అనేవారు. కానీ అమ్మా ఇవాళ నువ్వు మా ఇంట్లో పుడితే నేనేమయ్యానో తెలుసా తల్లి? గిరిలలో నన్నొక్క గిరినైన నా పేరు వెలయ చేసి ఇప్పుడు జలజనయన. అమ్మా ఇప్పుడు లోకంలో అంతా ఏమని చెప్తున్నారో తెలుసా? హిమవంతుడు పార్వతీదేవి తండ్రి. హిమవంతుడు ఎంత అదృష్టవంతుడో తెలుసా? అమ్మా అన్నం తినమ్మా అంటాడు. అమ్మా అని ఇలా బుగ్గలు పుట్టుకుంటాడు. అమ్మా అని తల పట్టుకుని ముద్ద పెట్టుకుంటాడు. అమ్మా అని ఆ శిరస్థానమునందు ఆగ్రహిస్తాడు. అమ్మా ఉత్తరీయం తెస్తావా అంటే తల్లి పట్టుకెళ్ళి ఉత్తరీయం ఇస్తే ఉత్తరీయం వేసుకుంటాడు. అని అమ్మా నేను ఇప్పుడు కొండని కానమ్మా, నా పేరు ఎంత చెప్పుకుంటున్నారో తెలుసా అమ్మా లోకంలో? హిమవంతుడు ఇంతటి వాడని గర్వంతో తలెత్తుగా నిలబడుతున్నానమ్మా. ఇంత గర్వం ఇంత ఆనందం ఎందుకు వచ్చాయో తెలుసానలి? వెలయ చేసి తిప్పుడు జలజనయన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన. ఒక కొండెక్కడా, అమ్మవారికి తండ్రి అవ్వడం ఎక్కడా? అమ్మా నీకు తండ్రిని చేశావమ్మా, నా జీవితానికి ఇది చాలదా అని ఆ అమ్మవారిని ఇలా పట్టుకుని 2 చేతులతో కన్నీరు కారుస్తూ భక్తితో పరవశించిపోయాట హిమవంతుడు. మీరొక్క మాట నమ్ముతారా? నేను ఒక రోజు రాత్రి 11 గంటల వేళ ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఈ పద్యం చదివాను. చదివి
సోఫాలో వెనక్కి కూర్చుని నిజంగా ఆ రోజున ఆ చిన్న పార్వతీదేవిని చూసి హిమవంతుడు ఎంత పొంగిపోయాడో అని నాకు ఆనందం ఆగక నా కూతురు పడుకున్న గదిలోకి వెళ్ళి నిద్రలేపి, నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదనా అని మా అమ్మాయి తల పట్టుకుని దాని మూర్ధన్య స్థానమును ఆగ్రానించి వెళ్ళిపోతే అది కంగారు పడిపోయింది. నిద్రలేపి నాన్నగారు ఏదో చెప్పెళ్ళారని నేను పడుకున్నాక మళ్ళీ వచ్చి నాన్నగారండి ఏమ్మా అన్నాను. ఏమిటండి నిద్రలేపి ఏదో అన్నారు మీరు అంది. ఏమన్నా తప్పైందా అని అనగారండి నా వల్ల అంది. అయ్యయ్యో నాన్న అది కాదురా, పార్వతీ కళ్యాణం ఎప్పుడే నేను వీరభద్ర విజయంలో పోతన గారి పద్యాలు చదువుతున్నాను రా. నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన. ఆ హిమవంతుడి ఆనందం నేనెందుకు పొందలేను? నా ఇంట ఉంది పార్వతీదేవి, పర్వతంలా ఇంత ఎత్తు నన్ను ఇచ్చాడుగా ఈశ్వరుడు అని ఉండబట్టలాక రేపటి వరకు ఆగలాక నిన్ను లేపి నీ మూర్ధన్య స్థానముల వాసన చూసొచ్చి పడుకున్నానమ్మా అంటే మీ అఘాయిత్యం పురాణాలు చదవడమో ఇలాంటి ప్రయోగాలు చేయకండి అని మా ఆవిడ చెప్పిన విషయాన్ని సభాముఖంగా చెప్పినది మా ఆవిడ చేత తీవ్రముగా స్వీకరింపబడకుండుగాక. అంతఃపుర రహస్యాలు సభల్లో చెప్తావా అని, అది కూడా భగవత్ సంబంధము కనుక నా ఆనందముగా స్వీకరింపబడుగాక. కనుక హిమవంతుడు ఆ రోజున అలా పొంగిపోయాడు. తల్లి బాలాస్వరూపంతో గజ్జెలు పెట్టుకుని, పట్టు లంగాలు కట్టుకుని, పట్టు జాకెట్లు వేసుకుని, పూలెట్టుకుని ఆ హిమవంతుడి ఇంట్లో తిరుగుతోంది. దేవతలందరూ అమ్మయ్య అలా పుట్టిందని పొంగిపోతున్నారు. ఆ అమ్మయ్య అమ్మకి కళ్యాణం కాకినాడలో చేస్తామని మనం పొంగిపోతున్నాం కదండి. ఇంత శుభప్రదమైన మంగళప్రదమైన సన్నివేశం దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని ఆపుతాను. రేపటి రోజున జ్ఞాపకం పెట్టుకోండి, కళ్యాణ హుండి. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి? డబ్బుల కోసం కాదు. నేనే డబ్బులు సంపాదించాలంటే పెద్దల్ని నేను అడిగితే వెంటనే ఇచ్చేస్తారు. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరిని నా జీవితంలో పురాణం చెప్పి డబ్బులు ఏమని అడగలేదు. నా కోరిక ఒక్కటే, నాకు చంద్రశేఖరుల మీద ఉన్న భక్తి అలాంటిది. అందరి ద్రవ్యం పడాలని మీకు గుర్తు చేశానంతే.